వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఆత్మీయ సభ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో ముకుందాపురం నుండి మాడుగుల ఘాటి రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ. అనంతరం ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన కొణిదెల నాగబాబు మాడుగుల ఘాట్ రోడ్డు జంక్షన్ లో జరుగు సభకు భారీగా జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ప్రెసిడెంట్ గారు చెప్పిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఆయన ఏదైతే నిర్ణయిస్తారో ఆయన ఏ పని చేయమన్నా సరే అది ఈ మాడుగుల నియోజకవర్గమే నిదర్శనంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక రోజు జెండా పట్టుకుంటే పోలీసుల్ని పంపించి పోలీసులతో హింసించే ఈ మంది మీరు కృషి చేయండి, మీరు సహకరించండి. అలాగే అలయన్స్ గవర్నమెంట్, అలయన్స్ ప్రభుత్వం అంటే రాబోయే అలయన్స్ ప్రభుత్వం, అలయన్స్ చేసినటువంటి ఈ పార్టీస్ జనసేన, టీడీపీ ఎక్కడైతే అభ్యర్థి నిలబడుతుందో వాళ్ళందరినీ గెలిపించండి. వాళ్ళందరం గెలిస్తేనే వీళ్ళకి బుద్ధి చెప్పగలం. సో ఇక మనకి మన బీజేపీ కూడా బహుశా మనతో కలిసేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నేను కూడా వీడియోలో చూసే ఇన్ఫర్మేషన్ బట్టి కలుస్తుంది అనే నమ్మకం ఉంది, ఆశ ఉంది. అలాంటి వాళ్ళు కలిస్తే కూడా ఇంకా బలంగా మనం ముందుకెళ్ళగలం. అలాగే ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సమస్య కానీ ముఖ్యంగా గంజాయికి ఎంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చారంటే ఇండియాలో ఎక్కడ గంజాయి దొరికినా ఉత్తరాంధ్ర వైపు వీలు చూపిస్తారు. మన యూత్ని గంజాయికి బానిసలు చేస్తుంది. అంటే ఒక మత్తు పదార్థానికి ఏ ప్రభుత్వం అయితే సహకరిస్తుందో అది ప్రజా ప్రభుత్వం కాదు, మాఫియా ప్రభుత్వం. నమస్కారాలు. ముఖ్యంగా రాయపరెడ్డి కృష్ణ నాకు రాయపరెడ్డి కృష్ణ చాలా కాలం వయసు ఉన్న వ్యక్తి, చిన్నవాడైనా చాలా సమర్థవంతంగా మంచి నాయకత్వం ఇచ్చిన కుర్రవాడు. ఇలాంటి కుర్రవాళ్ళకి జనసేనలో అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. సో మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా యువతని, అంటే యువత అంటే ఆడపడుచుని, మన సోదరులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ జనసేనకి 2014 నుంచి వెన్నుదన్నుగా ఉన్నది మీరే. జనసేనకి బలం అన్నీ మీరే. సో మీకు ఫస్ట్ ప్రయారిటీ యూత్కి ఇవ్వాలనేది మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశ. సో ఇక్కడ విషయం గురించి వస్తే మా నాన్నగారు అంటే మాడుగులు మాకు కొత్త కాదు. మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మాడుగుల ప్రాంతంలో ఒక 6 నెలలు ఇక్కడ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చేశారు కూడా. ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ ఎంప్లాయీగా పనిచేశారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్గా. సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లోనే మా నాన్నగారు చెప్పేవాళ్ళు, జెండా కొంచెం డౌన్ చేయమ్మా, జెండా కొంచెం డౌన్ చేయ, ఓకేనా. సో ఇక్కడ డిగ్రీ కాలేజీ ఉంది, స్థలం కేటాయించట్లేదు, దానివల్ల మారుస్తూ వస్తున్నారు. అలాగే నాయకులు కబ్జాకి మాత్రం మంచి స్థలాలు దొరుకుతాయి, కానీ ఒక డిగ్రీ కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడం స్థలం దొరుకుతాయి. అలాగే రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితి, ఈ అందరి మీద మాట్లాడదాం. ఇవన్నీ కూడా చాలా బలంగా మేము స్టడీ చేస్తున్నాం. ఇక్కడ ఇష్యూస్ని మనసులో. ఈరోజు నేను అధ్యక్షుడిగా వచ్చి లాస్ట్ టైం ఇంకో మాట చెప్పాను, టిక్కెట్ మనకే కావాలి అని మీరు అంటున్నప్పుడు టిక్కెట్ మనకే కావాలి అన్న విధంగా మీరు అడగటం కాదు, పార్టీని బలోపేతం చేసి మీరు పెద్దగా వచ్చి చూపించండి అన్నాను. ఆ మాట, ఆ కోరిక ఈ రోజు మీరు తీర్చి ఇది ఈ రోజు మనం టిక్కెట్ అడిగే మీటింగ్ అని చెప్పి కూడా టిక్కెట్ సమావేశం చేసిన మాకు కూడా అంత నాలెడ్జ్ ఉంది. అందులో ఈస్ట్ గోదావరికి వచ్చాను, మాకు చాలా నాలెడ్జ్. వీళ్ళలాగా బరి తెగించి పనికి మాల మాటలు మాట్లాడటం మాకు ఇష్టం లేదు.
నేను ఒకటే మాట్లాడతాను, మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం ఇవి గురించి కాదు. వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఇచ్చిన మాట ఏమైంది? సారాయి ఆరక్ని ఆ లిక్కర్ని రూపుమాపుతారన్నారు. ఎక్కడ రూపుమాపారు? డిఎస్సి విద్యార్థులు ఎవరైతే టీచర్స్ గా ప్రమోట్ కావాల్సిన వాళ్ళకి జాబ్స్ ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎన్ని ప్రామిసులు చేశారు? మీ అందరికి తెలిసిన ఎన్ని రకాల ప్రామిసులు చేస్తారో. 2019లో ఆయన ఒక వీడియో వచ్చింది, రేపు ఎల్లుండో రాబోయేది మన ప్రభుత్వమే, మన ప్లేట్లో బిర్యానీ మనకు వచ్చిన మనం బిర్యానీ చక్కగా మన బిర్యానీని మనమే తిందామని చెప్పి ఓపెన్ గా మాట్లాడిన వ్యక్తి. ఆ స్టేట్మెంట్ కావాలంటే మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోతూ దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. అప్పుడే అనుకున్నా ఇదేంటి రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్లో చేసుకుని తినేద్దాం అంటున్నాను, ఏమవుతుంది అనుకున్నా. పర్ఫెక్ట్ గా అదే చేశారు. రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్ అది జగన్మోహన్ రెడ్డి గారి. జనసేనలో కాకపోయినా కూడా టీడీపీలో నాకు ఇష్టమైన వ్యక్తులు అంటే నేను గౌరవించే వ్యక్తులు ఉన్నారు. అయ్యన్నపాత్రుడు గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం వ్యక్తి, అలాగే బండారు సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరూ కూడా నాకు బాగా పరిచయమైన వ్యక్తులు. అంటే వైసీపీ దుర్మార్గాన్ని టీడీపీలో ఎవరన్నా గట్టిగా ఎండగట్టగలుగుతున్నారంటే వాళ్ళిద్దరే. ఆయన సత్యనారాయణ గారు కానీ లేకపోతే అంతకంటే మించి అయ్యన్నపాత్రుడు అలా మాట్లాడగలగాలి. చాలా టీడీపీలు అంత బలంగా మాట్లాడి గలాన్ని వినిపించే వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి ఈ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేద్దాం. నేను వాళ్ళందరి సహకారాన్ని కోరుతున్నాను. అలాగే మనం కూడా ఎవరైతే టీడీపీ వైపు నిలబడ్డారో మన అలయన్స్ కూటమికి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. మన బిడ్డల భవిష్యత్తుని, మనవాళ్ళ భవిష్యత్తుని, మన యువత భవిష్యత్తుని మనం కాపాడుకుందాం. సో వీళ్ళందరికీ ఒక నమ్మకం ఉంది. ఆ రోజు 2019లో విడివిడిగా పోటీ చేయటం వల్ల ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విడివిడిగా పోటీ చేసి జనసేన టీడీపీ వైసీపీని గద్దెనెక్కించారు. అయితే ఆ రోజు కూడా ఓడిపోవాల్సిందే టీడీపీ వైసీపీ. కేవలం విడివిడిగా పోటీ చేయాలి. ఈసారి కలిసి పోటీ చేసినప్పుడు బలంగా ఉంటుంది. సో మన ఓటు శాతం ఇప్పుడు కొన్ని మీడియా ఇంట్లో 7 అన్నాడు. 7 ఎప్పుడైనా 2019లో ఇవాళ జనసేన బలం 35% ఉంది. 25% యావరేజ్ గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ ఈస్ట్ వెస్ట్ లో కానీ చాలా మంచి పాకెట్స్ లో, కొనుగోలు పాకెట్స్ లో 38%, 40% ఓటింగ్ శాతం ఉంది మనకి. ఈ విషయాన్ని గుర్తించట్లేదు. అయినా పర్లేదు, మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. గెలుపు ఓటమికి అతీతంగా ఫైట్ చేస్తాం. కానీ ఈసారి మా నాయకుడు, మనందరి నాయకుడు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభలోను, ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశ పార్లమెంట్ లోను మనం అడుగు పెట్టాలని ఆయన. Please subscribe our channel AP Power News.